డాక్టర్ 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 ఏమైందండి? డాక్టర్ గారు, అంతా మీ చేతుల్లోనే ఉంది. సరదాగా ఆడుకుంటున్న పిల్ల ఏమైందో ఏంటో. మేం గుడికి వెళ్ళొచ్చే లోపు రక్తం కక్కుకుంటూ పడిపోయింది. ముందు పాపను లోపలికి తీసుకురండి. నర్స్ సార్, మీరు బయట వెయిట్ చేయండి. ఏంటయ్యా ఇలా చేశావు? నీకు మొక్కిన మొక్కును కూడా తీర్చాం కదయ్యా. మేమేం తప్పు చేశామని మాకింత పెద్ద శిక్ష విధించావు. మా మీద నీకంత కోపం ఉంటే నన్ను తీసుకుపోవయ్యా. అభం శుభం తెలియని ఆ పసిదాన్ని వదిలేవయ్యా. అది బ్రతకాలి. ఊరుకో అత్తా, ఏడవకు. మన భవిష్యకేం కాదత్తా. ఏంటమ్మా ఈ పరీక్ష? ఈ రోజుతో నా వ్రతం అయిపోతుందని సంతోషించే లోపే నాకే దుస్థితి ఏంటమ్మా? చిన్న పాపమ్మా, కనికరించు, నా బిడ్డని కాపాడు. డాక్టర్, పాపకి ఎలా ఉంది? డోంట్ వరీ, పాపకు బానే ఉంది. అసలు పాపకి ఏమైంది డాక్టర్? బ్లడ్ వామిటింగ్స్ ఎందుకయ్యాయి? మీ పాప ఉండేది హాస్టల్లో కదా? అవునండి. మీరిప్పుడు వస్తుంది హాస్టల్ నుంచే కదా? లేదు డాక్టర్, ఇంటి నుంచే వస్తున్నాం. భవిష్య నైటే ఇంటికి వచ్చింది. ఏమైంది డాక్టర్? అది పాప తీసుకున్న ఫుడ్లో పాయిజన్ కలిసింది. పాయిజనా? అవునండి. యాక్చువల్లీ మీరు పాపని రైట్ టైంకి తీసుకొచ్చారు. కొంచెం లేట్ అయినా సిచ్యువేషన్ క్రిటికల్గా ఉండేది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.